ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన నలుగురిని సిట్ రెండో రోజు కస్టడీకి తీసుకుంది. ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజు కసిరెడ్డి, విశ్రాత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారత సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు నిందితులను విచారించనున్నారు. ఈ కేసులో నలుగురిని 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నలుగురిని కస్టడీలో విచారించేందుకు అనుమతించింది. కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు చివరిగా ఎవరికి చేరిందో వీరికి తెలుసని, అంతిమ లబ్ధిదారుకు డబ్బు చేకూర్చడంలో వీరు కీలకంగా వ్యవహరించారని గుర్తించిన సిట్ ఆ కోణంలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. కుట్రకు రూపకల్పన, అమలు, ముడుపుల వసూళ్లు, ఆ మొత్తాన్ని బిగ్ బాస్ కు ఆయన సతీమణికి చేర్చడంలో ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు అధికారులు వాటి ఆధారంగా మరింత లోతుగా వివరాలు రాబట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉండగా అదేవిధంగా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితమైన నలుగురిని కూడా సిట్ ఈ రోజు కస్టడీకి తీసుకుంది. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఐటీ మాజీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదే విధంగా సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ గారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్ ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి, అదే భారతీయ సిమెంట్స్ సంబంధించి బాలాజీ గోవిందప్పలు కూడా అధికారులు అయితే మాత్రం ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి విచారణకు ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వీరందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయం తరలించి అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా వీరి నిందితులు అయితే విచారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళెవరూ కూడా కుంభకోణం సంబంధించి కొల్లగొట్టిన వివరాలకు సంబంధించి అయితే మాత్రం ఎక్కడా కూడా నోరు విప్పిన పరిస్థితి అయితే మనకి కనిపించడం లేదు. ప్రధానంగా అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ సంబంధించి డబ్బును చేర్చడంలో కీలక పాత్ర ఎవరు పోషించారో అన్న దానిపై కూడా వీళ్ళు ఎక్కడ కూడా వివరణ ఇచ్చే పరిస్థితి అయితే కనుక నోరు విప్పిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా చూసుకున్నట్టు ఈ సొమ్ము అంతా కూడా ఎక్కడికి చేర్చారు, ఏ విధంగా చేర్చారు, ఎవరి ద్వారా చేర్చారు అన్న దానిపై అయితే మాత్రం ప్రధానంగా కూడా ప్రశ్నించే సందిస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే దీని వెనక ఉన్న బిగ్ బాస్ ఎవరన్న దానిపై పూర్తి స్థాయిలో వివరాలను సేకరించేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఎక్కడ కూడా బయటకైతే కనిపించే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు సాయంత్రం 6 లోపుగా వీళ్ళపై విచారణను మరింత వేగవంతం చేస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మనసర. ఓకే, థ్యాంక్ యూ నాయుడు.